హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదాని గారి పైన కేసు నమోదవ్వడం అమెరికాలో, అది కూడా మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. సో ఆయన అరెస్ట్ చేయాలి అన్న ఒక చర్చ పెద్ద ఎత్తున కూడా నడిచింది. అలాగే ఆయన ఇండియాలో ఉన్న చాలా మంది నాయకులకు కొన్ని రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చారని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే బలంగా వినిపిస్తుంది. సో ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి, ఆయన మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడ ఏపీ పాలిటిక్స్ లో రూలింగ్ లో ఉన్న పార్టీలు ఒక చర్చకు దిగడం మనం చూస్తున్నాం. మొత్తంగా ఈ అదాని వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా లేదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ మహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ అదాని గారి పైన యూఎస్ లో కేసు నమోదు అవ్వడం ప్రపంచవ్యాప్తంగా కూడా అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు కేంద్రం పైన ఎటువంటి ఒత్తిడి తెచ్చామో మనందరికీ తెలిసింది. ఆయన ఇండియాలో ఉన్న చాలా మంది నాయకులకు లంచాలు ఇచ్చారని చెప్పేసి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే వినిపిస్తుంది. సో ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. సో మీరేం చెప్తారు సార్? అదాని గారి పైన కేసు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు రావడం, ఆ ఇష్యూ గురించి మీ ఒపీనియన్స్? ఇక్కడ మనం అదాని కేసు గాని పరిశీలిస్తే యుఎస్ లో జనరల్ గా కేసు పెట్టాలంటే ఎవిడెన్స్ ఉంటేనే కేసు పెడతారు వాళ్ళు. అవును, అక్కడ చట్టాల ప్రకారం. సో అక్కడ అదాని మన ఇక్కడ సోలార్ కాంట్రాక్ట్లు చూపించుకొని ఈ కాంట్రాక్ట్ల వల్ల నాకు ఇన్ని వేల కోట్లు ఇన్కమ్ వస్తుందని అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళ కంపెనీతో పెట్టుకొని అక్కడ మనీ రైజ్ చేశాడు. ఆ రైజ్ చేసిన క్రమంలో అక్కడ యుఎస్ చట్టాల ప్రకారం సంతకం చేశాడు. నేను ఈ కాంట్రాక్ట్లన్నీ జెన్యున్గా తెచ్చుకున్నానని సంతకం చేశాడు. ఒకవేళ జెన్యున్గా లేకపోతే నేను ఈ చట్టాలకు లోబడి ఉంటానని చేశాడు. అవన్నీ అదాని వాళ్ళ మేనలుడు కాబట్టి అవుట్ రైట్గా 2020 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం సమాచారం అంతా సేకరించి కేసు పెట్టారు. అది డాక్యుమెంట్ ఇచ్చారు. దాంట్లో అదాని సంస్థల పేర్లు మెన్షన్ చేయకపోయినా దాంట్లో ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ అన్నాడు, కేంద్ర అఫీషియల్స్ అన్నారు. సో ఇది అసలు క్షుణ్ణంగా 360 కోణంలో కేసు అంటే ఇక్కడ ముందు ఎవరి మీద పెట్టాలి కేసు, ఎవరు అరెస్ట్ చేయాలా? అదాని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఈ కాన్స్పిరెన్సీకి అంతా కూడా మొత్తం సూత్రధారి ఆయనే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేకి మనకి ఏది అవసరమో అదే న్యూస్ వేసే పరిస్థితి. అదాని కేసులో జగన్ రెడ్డి అరెస్ట్ అవబోతున్నాడు, రేపు అవుతున్నాడు, ఎల్లుండి అవుతున్నాడు. ఇంకా గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి కరువై భాగం. ఇవన్నీ చూస్తే మనకి చాటంగా ఉండదు కదా, కామెడీగా ఉండదు. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇప్పుడు అదానిని అరెస్ట్ చేయాలన్నప్పుడు అదానికి నోటీసులు ఇవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా మన సిఐడి వాళ్ళు అదానికి నోటీసులు ఇవ్వాలి. మన వాళ్ళు వెళ్ళి అదానికి నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ముందు అదానికి నోటీస్ ఇచ్చి అదానిని అరెస్ట్ చేసి అదాని ద్వారా అఫీషియల్స్ని అరెస్ట్ చేసి అఫీషియల్స్ ద్వారా జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అంటే కోటా వస్తే ఒక్కొక్కరు నేర్చుకుంటూ వస్తే 3, 4 కోటాల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు అన్నట్టు అదాని మీద ప్రొసీడ్ అవుతున్నాం, అదాని కేసు ఇచ్చారనుకోండి, ఏం చేయాలి? అదాని మీద ఇన్వెస్టిగేషన్ అప్పుడు కేంద్ర అధికారుల పాత్ర ఏంటని వస్తుంది. కేంద్ర అధికారుల మీద ఒత్తిడి చేసిన ఢిల్లీ పెద్దలు ఎవరు? ప్రధానమంత్రి, అప్పుడున్న ఎవరైతే విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా విచారించాలి. వాళ్ళని మన ఏపీసీఐడి వాళ్ళు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని విచారిస్తారా? ఏపీసీఐడి వాళ్ళు వెళ్ళి ఇక్కడ కేంద్ర మంత్రులను వాళ్ళు విచారించే పరిస్థితి ఉంటుందా? లేదు. సో ఇవన్నీ కూడా సెన్సేషన్ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. నిజంగా సీరియస్ గా ఈ కేసు ఎవరు చేయాలి ఇన్వెస్టిగేషన్? సిబిఐ లేదా ఈడీ, సెబీ. ఎందుకంటే ఆ సమాచారం అంతా హైడ్ చేసి ఏమన్నా కేసు నడుస్తా ఉన్న సమాచారం సో క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ సబ్మిట్ చేసే కంపెనీ వాటిల్లో మెన్షన్ చేయాలి. మా మీద ఈ కేసు ఉంది, యుఎస్ లో నడుస్తూ ఉందని మెన్షన్ చేయాలి కదా. మెన్షన్ చేయకుండా మళ్ళీ ఇక్కడ లోకల్ ముదుపరులని మోసం చేసినట్టే కదా. అంటే సెబీ ఇన్వాల్వ్ అవ్వాలి. సో కరప్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, యాంటీ కరప్షన్. అలాగే ఈడీ, సిబిఐ. సో ఇంకా బ్యాక్ వెళ్తే హిండన్బర్గ్ రిపోర్ట్ తాలూకా బొచ్చుడు వస్తాయి. ఆ ఏజెన్సీలు అదాని మీద ఇనిషియేట్ చేసి అదాని బ్యాక్ ఉన్న ఫ్రంట్ బ్యాక్ ఎవరున్న వాళ్ళందరినీ ఇనిషియేట్ చేసి అప్పుడు రాష్ట్రాల తాలూకా ముఖ్యమంత్రులు, అంటే వాళ్ళు మెన్షన్ చేసిన ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, సో తమిళనాడు, ఛత్తీస్గఢ్ అని ఇక్కడ ఏ అఫీషియల్స్కి ఎంత ఇచ్చారో అఫీషియల్స్కి ఓన్గా తీసుకున్నారా లేదా అఫీషియల్స్ బ్యాక్ ముఖ్యమంత్రులు ఉన్నారనేది ఒక పెద్ద ప్రాసెస్ అది.
సో ఇంత ఎక్సర్సైజ్ నడవాల్సిన ఈ క్రమంలో సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ లో చెప్పాలంటే ఇంకా దారుణమైన వార్తలు రోజు చర్చ. మా జనాలంతా కూడా మా అమాయకంగా చూస్తా ఈ గంటలు అరెస్ట్ అయిపోతున్నాడు, తర్వాత అరెస్ట్ అయిపోతున్నాడు. వీళ్ళు కొంతమంది పాపం నిజమే మన జగన్ రెడ్డి గారిని అరెస్ట్ అయిపోతున్నారేమో దేవుని ప్రార్థించడం ఈ చూస్తా ఉంటే కామెడీ. అంటే ఒక ఇంత సీరియస్ ఇష్యూని కామెడీ చేశారు. ఒక ఇంత అవినీతి హర్షద్ మేహతా కేసులో జరిగితే బయటికి రానియకుండా జైల్లోని పెట్టి చంపేసిన పరిస్థితి. హర్షద్ మేహతా ఈ కేసు పెద్ద తేడా ఏం లేదు. హర్షద్ మేహతా ఆ రోజు స్టాక్ మార్కెట్ రిగ్గింగ్ చేసి సో సంపాదించి దొరికిపోతే ఆయన చట్టాల్లో రాసుకున్నాడు దేశంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ అందరికి మనీ ఇచ్చినాడు. ఆ చట్టా ఎక్కడ బయటకు వస్తుందని అక్కడున్న ఆ రోజు ఆఫీసర్లందరూ ఈ కేసు పోతే ఆ కేసు పోతే ఈ కేసు పెట్టేసి జైల్లోనే అతను శుభం కార్డు పలికిన పరిస్థితి. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఈయన అదాని దేశంలో అన్ని రాజకీయ వ్యవస్థకి మనీ ఇచ్చాడు. అంటే డబ్బులు ఇచ్చే రాజకీయాలు ఏవైనా వాళ్ళకి మనీ ఇచ్చాడు. సో ఒక్క అరవింద్ కేజ్రీవాల్ అదాని మీద ఢిల్లీలో మాట్లాడాడు. ఆయన అదాని ఫ్రంటే ఆయన అనుకుంది నరేంద్ర మోడీ. అదాని కమిషన్ తీసుకొని చేసే పని మొత్తం నరేంద్ర మోడీ. ఇది నాకు ఒక మిత్రుడు చెప్పాడని ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడితే హడావుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద లిక్కర్ కేసు అసలు లేని పాలసీ. ఆల్రెడీ ఆ పాలసీ దానివల్ల గవర్నమెంట్కి లాస్ ఏం లేదు. పంజాబ్ ఎలక్షన్కి మనీ తీసుకున్నారన్న ఆరోపణ చూపించి ఆ క్రమంలోనే తెలంగాణ కవిత గారిని కానీ మొత్తం హడావుడి చేసి మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లందరినీ జైల్లో పెట్టి 2 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు కూడా తిట్టిన పరిస్థితి. సిబిఐ పంజరంలో చిలకలా ఉంది. సో ఎవరో చెప్తే చేస్తున్నట్టుంది, మీరు స్వతంత్రంగా చేయండి అనేది ఉంది. ఇది నేను చెప్తున్నా. అంటే అదాని ఇష్యూలో 90% పొలిటికల్ సిస్టమ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ అదాని. సో నేను అనేది ఇంకా టాపిక్ 4-5 రోజులు సెన్సేషన్ అవుతుంది. 5వ రోజు ఏం చెప్తారంటే ఈ టాపిక్ బోరింగ్ టాపిక్, అంటే ఇష్యూ బోరింగ్ టాపిక్ అయిపోతుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా అవన్నీ వదిలేసి రామ్ గోపాల్ వర్మని పరారీలో ఉన్నాడు, ఆయన పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఇంకొక పుల్లయ్య పరారీలో ఉన్నాడు, ఆయన పట్టుకోవడానికి వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బంగ్లాదేశ్లో సో ఈయన అరెస్ట్ చేశారు. దేశం చూడు బంగ్లాదేశ్ ఎట్టుందో మన దేశం ఎట్లా ఉందో. మొన్న ఒక మిత్రుడు అంటున్నాడు అదాని ఇంత అవినీతి చేశాడు కదా, ఇదంటే మన హిందూ అదాని సంపాదించుకుంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంది? పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చినప్పుడు మనకి మనీ తీస్తాడంట అదాని. అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తే భయం వేస్తా ఉంది మనకి. మీకు అర్థం ఒక దేశ సంపదని ఒక మన మీద వేసే విధానాన్ని. ఇప్పుడు 2 లక్షల కోట్ల భారం అంటే ఛార్జెస్ అంతా ట్రూ అప్ ఛార్జెస్ కడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా. సో గత నెలది ఈ నెల బిల్లు చూసేసి ఏమి మనం స్విచ్ అయిపోయినా కూడా 600-700 బిల్లు వస్తూ ఉంది. ఎట్లా వస్తూ ఉంది? ఈ మెస్అప్ ఈ అవినీతి సంబంధించిందే కదా. ఇది సీరియస్ ఇష్యూ కదా. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇబ్బంది పడే రాష్ట్ర ప్రభుత్వం సిఐడిని వాడేసుకొని ఏజెన్సీలను వాడేసుకొని అవసరమైతే మనమే సిబిఐ కేసు వేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇనిషియేట్ చేసి ఇంకా ఫర్దర్గా వెళ్ళిపోయి అదాని అంతు చూస్తామని స్టేట్మెంట్లు ఇవ్వాలి, మాట్లాడాలి. ఒక్క పొలిటికల్ లీడర్ నన్ను చూసారా అదాని అరెస్ట్ చేస్తామని? మన చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారా? లేదు. సో పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? జగన్ రెడ్డి అవినీతిని మరి అవినీతి చేసిన అదాని మీద మాట్లాడదు. కొన్ని వైసీపీ ఏమన్నా వచ్చి మాట్లాడిందా? సో ఈ కేసులో గౌతమ్ అదానిని అరెస్ట్ చేసి సో మేము కూడా ఎంక్వైరీకి సిద్ధపడతాం, నిరూపించండి అని. కొన్ని కేసులు ఇంకెవరన్నా మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఈవెన్ కేంద్రం కూడా సైలెంట్ గా ఉంది సార్. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ఇక్కడ యుఎస్ లో పొత్తే అదాని మీద మేము అదే కేంద్రం ఇవ్వాలి. మళ్ళీ అవన్నీ ఊహాగానాలి. అంటే మళ్ళీ జనాల్ని ఒక ఎవిడెన్స్, ఒక ఫ్యాక్ట్, ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఎక్కడెక్కడ చార్జ్ చేశారు, ఎక్కడెక్కడ మీట్ అయ్యారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారని ఒక సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అదే మళ్ళీ ఊహాగానాలన్నీ మొత్తం బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీల్లో వెళ్తా ఉంది. దాన్ని మళ్ళీ మాలాంటి వాళ్ళకి పెట్టేసి నువ్వు అపోహపడుతున్నావు, నీకు అర్థం కావట్లేదని స్క్రీన్ షాట్ ఒక అతను పెట్టాడు, ఇందాక చూశాను. సో ఇదంతా అపోహ అని ఇలాంటి వాళ్ళని పెడితే మళ్ళీ ఇంకొక అతను బీజేపీ అతను పెట్టాడు. ఏం పెట్టాడు? సో బంగ్లాదేశ్ లో మన హిందువుల పరిస్థితి చూడు, అక్కడ చూడు, ఇది చూడు. వాంట్ ఆల్ డైవర్ట్ చేయటం, దేశాన్ని దోచుకోవటం, ఆ దోచుకున్న మందిని మొత్తం సోషల్ మీడియా
ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ అకౌంట్స్ అన్నీ కూడా ఫేక్ అకౌంట్స్, 8 లక్షల పైన ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ స్పాన్సర్ చేస్తుంది ఈ అవినీతి డబ్బే కదా. అవును. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతా ఉంది దేశంలో, ఇది చర్చకి రావట్లేదు. ఓకే. ఇది మనం దురదృష్టం అనుకోవాలి. ఉమ్. సో ఇదే ఇలాగే కంటిన్యూ అయితే ఆబ్వియస్గా మొత్తం కూడా ఒక అదానీ బాధితుల కింద ఈ దేశం మారే పరిస్థితి ఉంటుంది అనేది నా అభిప్రాయం. సార్ మీరు అన్నట్టు ఇక్కడ ఆదాని అరెస్ట్ లేకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వీటి గురించి ఎక్కువగా పక్కన పెడితే సార్ ఏ పార్టీ తనకి ఇష్యూ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి ఆలోచిస్తుంది. కేంద్రంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన విమర్శలు చేస్తుంది. మోదీ గారి ఆత్మని ఆదాని కేంద్రం నిర్ణయం తీసుకుని అరెస్ట్ చేయాలని వాళ్ళు చెప్తారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద మీరు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, 100 కోట్లు తీసుకున్నారు, అది చేసుకున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సార్ బీజేపీ రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంది, బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారిని బీజేపీని విమర్శిస్తుంది, వాళ్ళేమో మళ్ళీ బీఆర్ఎస్ ని విమర్శిస్తారు. ఏపీలో చూసుకుంటే టీడీపీ వైసీపీని విమర్శిస్తుంది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ గురించి సైలెంట్ గా ఉంటుంది. అంటే ఏ పార్టీ తనకు అనుగుణంగా మార్చుకొని ఇష్యూని వాళ్ళ అవసరాలకు మేరకే చూస్తున్నారు సార్. అది ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళందరి బాసు ఒకే ఒక్కరు గౌతమ్. నేను అదే చెప్పాను, అతను సంపాదించిన మనీలో అతనికి జనరల్ గా వివక్ష ఉండదు. వివక్ష అంటే వీళ్ళు మనోళ్ళు కాదనే వివక్ష అయితే అదాని గారికి లేదు. ఓకే. సో బీజేపీకి ఇస్తాడు యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ వాళ్ళకి, ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారితో కాంట్రాక్ట్ చూసాం. అలాగే బీఆర్ఎస్ వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చున్నాడు. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చున్నారు. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మీరు మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని మొన్న కూడా ఈ మధ్య వెళ్ళి పెద్ద ఫోటో తీసుకుని పెట్టిన పరిస్థితి. మొన్న అసెంబ్లీలో దీని మీద నేషనల్ మీడియా అడిగితే లోకేష్ బాబు దాని మీద అసలు చర్చించాల్సిన అవసరమే లేదని చెప్పాడు. అంటే ఆల్మోస్ట్ ఏంటి, రాష్ట్రంలో ఉన్న టీడీపీ, రాష్ట్రంలో ఉన్న వైసీపీ, తెలంగాణ వాళ్ళు ఉన్న కాంగ్రెస్, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్, ఆల్మోస్ట్ ఈ పార్టీలన్నీ కూడా జగన్ కంట్రోల్లో ఉన్నాయంటే టోటల్ పొలిటికల్ సిస్టమ్ పంపింగ్ అంతా మనీ అంతా అదాని చేసే పరిస్థితిలో అదాని మీద కేసు జరుగుతుందా? ఈ దేశంలో ఒకటేనండి, డబ్బుంటే ఏం చేసినా, మర్డర్లు చేసినా, ఏం చేసినా నువ్వు సచ్చీలుడిగానే ఉండిపోతావు. డబ్బు లేకపోతే గుడిసెలో ఉన్నవాడైతే సోషల్ మీడియా కేసులో కూడా ఎన్కౌంటర్ అయినా దిక్కులేదు. ఇది జరుగుతున్న పరిస్థితి. సో డబ్బు లేకపోతే సోషల్ మీడియా మనోభావాల కేసులో కూడా అతన్ని మర్డర్ చేసే పరిస్థితి. డబ్బు ఉంటే ఎంత క్రైమ్ అయినా ఎంత చేసినా, అదాని మీద హిండన్బర్గ్ రిపోర్ట్లో 1800 పైకి జర్నలిస్టుల్ని చంపారన్న ఆరోపణలు ఉన్నాయని రాశాడు ఆయన. ఇది అండర్సన్ రాసి దాంట్లో మొత్తం రిపోర్ట్లు ఇచ్చాడు. స్టార్టింగ్ పోతు కాదు, 1800 మంది జర్నలిస్టులు దేశంలో చంపాడంటే అది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశం కదా. సో ఇంత అవినీతి, ఇంత కరప్షన్. సో హర్షద్ మేహతా చేసింది ఆవగింజ అంత అయితే అదాని చేసింది కొండంత ఉన్న పరిస్థితులు. దాని మీద ఇన్వెస్టిగేట్ చేయబడలేదా? ఏమవ్వదు, అదాని కేసు ఏమవ్వదు. వారం రోజులు మాలాంటి వాళ్ళు కంటసోస, మీలాంటి వాళ్ళు మామూలుగా చర్చ పెట్టేసుకోండి, అయిపోతుంది. మళ్ళీ అదాని స్టాకు రోజుకి పుంజుకునే పరిస్థితి వస్తుంది. అదాని దేశభక్తుడు, ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా మళ్ళీ అదానితో తప్పదు కాంట్రాక్టులు, పారిశ్రామికవేత్తలు అవసరం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారని జగన్ రెడ్డి అనలేరు. సో రేవంత్ రెడ్డి కాంట్రాక్టుల కోసం వెళ్తాడు. రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు ఎందుకు వెళ్ళాడని బీఆర్ఎస్ అనలేదు. సో వీళ్ళంతా కూడా ఒక వారం రోజులు 10 రోజులు మాట్లాడి వెళ్ళిపోతారు. ఓన్లీ వన్ పార్టీ ఈ దేశంలో అదాని మీద దమ్ముతో అరెస్ట్ చేయాలి అదాని అని మాట్లాడేది మేమే. విజయవాడలో ర్యాలీ కూడా చేసాం. ముందు గౌతమ్ అదానిని అరెస్ట్ చేయాలి దేశంలో. అతన్ని అరెస్ట్ చేసి అతను విచారించి అతను వెనుకున్న కేంద్ర పెద్దలు అంటే నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఉంటే అమిత్ షా, ఎవరున్నా పట్టుకునే పరిస్థితి ఉండాలి. అది సిబిఐ, ఈడీ ఏజెన్సీలు మొత్తం జీతం తీసుకున్న వాళ్ళు కాబట్టి పనిచేయాలి. వాళ్ళు ఎవరు జీతం తీసుకుంటున్నారు? ప్రభుత్వం. అంటే ప్రభుత్వ డబ్బులు అంటే నువ్వు కట్టే ట్యాక్స్, నేను కట్టే ట్యాక్స్ నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రజల పక్షాన నుండి ప్రజల ప్రయోజనాలు చూసుకొని వర్క్ చేసి మాఫియా మొత్తాన్ని చెయ్యాలని మాట్లాడుతున్న ఒకే ఒక పార్టీ ఈ దేశంలో, భయం లేకుండా మాట్లాడుతున్న పార్టీ సామాన్యుల పార్టీ. ఎందుకంటే మేము డబ్బు మద్యం పెట్టి గెలం, మాకేం భయం ఉండదు. మమ్మల్ని కిందకి పైకి స్కాన్ చేసినా సో మేమేం దొరకం. కాబట్టి ఇది సామాన్యులు చేసే రాజకీయాలకి, సో డబ్బుతో చేసే రాజకీయాలకి తేడా అని చెప్పదలుచుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.